హలో అండి. ఈ వీడియోలో ఫాలో న్యూ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే యాన్ అక్కడ కింద పడి గాయం తగిలింది కాబట్టి జింగ్ వచ్చి యాన్‌ని ఇంటికి తీసుకొస్తాడనమాట. తన మోకాళ్ళకి గాయం అయ్యేసరికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఓకేనా, పెయిన్ తగ్గిందా అంటే, "ఆ! ఇప్పుడు పర్లేదు, బానే ఉంది" అన్నట్టు తను చెప్తుందనమాట. సో, తన పక్కన కూర్చొని ఐయామ్ సో సారీ, ఇదంతా నా వల్లే కదా! సో, నిన్ను బాగా చూసుకుంటానని చెప్పాను. బట్ ఇంతలో ఇలా జరిగింది. ఐయామ్ సో సారీ అని చెప్తాడు. యాన్ ఇలా చెప్తుందనమాట హగ్ చేసుకొని. "ఏంటి అలా మాట్లాడతావు? ఇప్పుడు మనం కపుల్, ఏదైనా సరే కలిసే పోరాడదాం. ఏది జరిగినా సరే నేను నిన్ను అసలు తప్పు పట్టను. ఇద్దరం కలిసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాం" అన్నట్టు తను చెప్తుంది. ఆ మాటలకి జింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. కాసేపటికి గ్రాండ్‌పా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొస్తాడు. గ్రాండ్‌పా రాగానే యాన్ తన పక్కన కూర్చోబెట్టుకొని, "ఏంటి గ్రాండ్‌పా, మీరెందుకు అప్పుడే వచ్చారు? హాస్పిటల్‌లో ఉండొచ్చు కదా" అంటే, "బయట సిట్యుయేషన్ చూసారు కదా, న్యూస్ చూసాను. ఇంకా నేను హాస్పిటల్‌లో ఎలా ఉంటాను? మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు. వెళ్లి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కనుక్కురండి" అని చెప్పేసి జింగ్‌ని ఇంకా తన సెక్రటరీని పంపిస్తాడు గ్రాండ్‌పా. వాళ్ళు వెళ్ళిన తర్వాత యాన్‌ని ఇలా క్వెషన్ చేస్తాడనమాట. ఇలా చెప్తాడు యాన్ తోటి, "నేను చెప్పాను కదా! సో, అందుకే మీ ఇద్దరు ఒకటవ్వకూడదని నేను చెప్పాను. ఇన్ని రూమర్స్ ఒస్తాయి బయట. ఇంతలా మాట్లాడుకుంటారు" అంటే, దానికి యాన్ ఏం చెప్తుందంటే, మాట్లాడుకొని కొన్ని రోజులు మాట్లాడుకుంటారు. తర్వాత వాళ్ళే మర్చిపోతారు వాళ్ళ పనుల్లో పడి అన్నట్టు తను చెప్తుంది. "అయినా ఇంత తక్కువ టైంలో నువ్వు అంతలా ఎలా ఇష్టపడ్డావు మీ అంకుల్‌ని?" జింగ్‌ది అన్నట్టు, "నువ్వు నిజంగా ఇష్టపడుతున్నావా?" అంటే, "నేను నిజంగానే ఇష్టపడుతున్నాను" అని చెప్పేసి తను ఎంతలా ఇష్టపడుతుందో చెప్తుంది. అలాగే వాళ్ళ పేరెంట్స్ నిజంగా ఈ ఇంట్లోనే ఉండుంటే అంకుల్ నాకు ముందే పరిచయం అయ్యేవాడు కదా! అప్పుడే ఇంకా మా బాండ్ స్ట్రాంగ్ అయ్యేదేమో, ఇంకా మంచిగా ప్రేమించుకునే వాళ్ళమేమో అన్నట్టు తను చెప్తుంది. గ్రాండ్‌పా వచ్చేసి జింగ్‌ని స్టడీ రూమ్‌కి తీసుకొస్తాడనమాట. మాట్లాడడానికి పిలుస్తాడు. సో, రాగానే, "మరి ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏమైనా కనిపెట్టావా? ఏమనుకున్నావంటే, నేను మీ కొడుకుగా క్విట్ అవుదాం అనుకుంటున్నాను. మీ అడాప్టెడ్ సన్ కాబట్టే కదా మీ సర్‌నేమ్ మాకిచ్చారు. సో, ఈ పొజిషన్ నాకొద్దు. నేను ప్రెస్ మీట్ పెట్టేసి ఇక మీ అడాప్టెడ్ సన్‌గా నేను ఉండాలనుకోవట్లేదు" అని చెప్పేసి అనౌన్స్ చేస్తాను. అప్పుడైనా యాక్సెప్ట్ చేస్తారు కదా, యాన్ ఇంకా నేను మ్యారేజ్ చేసుకుంటే. సో, నాకది చాలు. ఏ పొజిషన్ అయినా క్విట్ చేస్తాను యాన్ కోసం అన్నట్టు చెప్తాడు. బట్ మీరేం భయపడకండి. నేను మీ కొడుకులానే ఉంటాను. ఆ పొజిషన్‌కి పిచ్చేసినా కూడా. మీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను. మీ కింద నేనెప్పుడు ఇలానే ఉంటాను అన్నట్టు తను క్లియర్‌గా చెప్తాడనమాట. యాన్‌కి నాకెలా అయినా సరే పెళ్లి జరగాలి. నేను తనని నిజంగా ప్రేమిస్తున్నాను అన్నట్టు కూడా చెప్తాడు. అలా చెప్పేసరికి ఇక గ్రాండ్‌పాకి కూడా ఏం మాట్లాడాలో ఏమీ అర్థం కాదు. నెక్స్ట్ సీన్‌లో వాన్ వచ్చేసి యాన్‌ని ఒక ప్లేస్‌కి రమ్మని చెప్తుందనమాట మాట్లాడడానికి. యాన్ అక్కడికి వెళ్లి, "ఏంటి ఇక్కడికి రమ్మని చెప్పావు? ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలన్నావు ఏంటి?" అదంటే, నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఆ న్యూస్ ఏదైతే న్యూస్‌లో వచ్చిందో ఇదంతా ఆ వీడియో మీ సీకి ఇచ్చింది ఎవరో కాదు నేనే అన్నట్టు చెప్తుంది. "ఎందుకిలా చేశావన్నట్టు" యాన్ క్వెషన్ చేస్తే, "మీ ఇద్దరు ఎలా అయినా కలవాలనే ఇలా చేశాను. నాకు జింగ్ అంటే చాలా ఇష్టం. బట్ తను నిన్ను ఇష్టపడుతున్నాడంటే అది కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. మీ ఇద్దరు కలవాలని చెప్పి నేను కోరుకుంటాను" అన్నట్టు తను మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో జింగ్ కూడా లోపలికొచ్చేసి, "వాన్, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నువ్వే ఆ వీడియో లీక్ చేసావని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకిలా చేసావంటే", "అవును, నేనే చేశాను. కరెక్టే చెప్పావు. మీకోసమే చేశాను. మీరెంతసేపు లవ్ చేసుకుంటున్నట్టు లోపలే ఉంటే గ్రాండ్‌పా ఎప్పుడూ ఒప్పుకోరు కదా! సో, వన్స్ ఇప్పుడు న్యూస్ బయటకొచ్చింది కాబట్టి గ్రాండ్‌పా కన్ఫర్మ్‌గా ఫీల్ అయ్యి ఆయనకి అనిపిస్తుంది మీ ఇద్దరికీ మ్యారేజ్ చేద్దామని చెప్పి. అందుకే ఇలా చేశాను. నువ్వు తనని ఇష్టపడుతున్నావు కాబట్టి, నువ్వు తను హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటాను" అన్నట్టు వాన్ చెప్తుంది. బట్ దానికి ఆహ్, జింగ్ ఏమంటాడంటే, "ఇంకొకసారి మా ఇద్దరి మధ్యలో ఏం చేయకు. ఇలాంటివి నేనేం నిన్ను హెల్ప్ అడగలేదు కదా! సో, ఇలాంటివేం చేయకు" అని చెప్పేసి తనని తీసుకొని వెళ్ళిపోతాడు. జింగ్ వచ్చి యాన్‌ని ఒక ప్లేస్‌కి తీసుకువెళ్తాడనమాట. ఎప్పుడు తను బాధగా ఉన్నప్పుడు ఏ ప్లేస్‌కైతే వెళ్తాడో తన ఫేవరెట్ ప్లేస్ అక్కడికి తీసుకెళ్తాడు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వాన్ తరపున నేను సారీ చెప్తున్నాను. తనలా చేసింది కదా! ఐయామ్ సో సారీ అంటే, "ఏంటి, ఏం అవసరం లేదు. మేబీ తను కరెక్టే చేసిందని నాకనిపిస్తుంది. నిజంగా గ్రాండ్‌పా టచ్ అయ్యి మన మ్యారేజ్‌కి ఒప్పుకుంటారేమో, ఎవరికి తెలుసు. పైగా నువ్వు ప్రతిదానికి నాకు సారీ చెప్పకు. నేను చెప్పాను కదా, ఏదైనా సరే కలిసే ఫేస్ చేద్దాం" అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే సడెన్‌గా జింగ్ ఏం చేస్తాడంటే, తన కోసం తెచ్చిన రింగ్‌ని ఓపెన్ చేస్తాడనమాట. రింగ్ బాక్స్ ఓపెన్ చేసి తనకి ప్రపోజ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అవుతాడు. సో, చెప్తూ ఉంటాడు, "ఫస్ట్ నేను ఫ్యామిలీలా అనుకున్నాను. తర్వాత తర్వాత తెలిసింది నీ మీద నాకెంత ప్రేముందో. బట్ నీలాంటి అమ్మాయి నా లైఫ్‌లో ఎప్పుడు ఎవరు రాలేదు. నీ అంత బాగా నన్నెవరు చూసుకోలేదని చెప్పేసి. లైఫ్ లాంగ్ మనం ఇలాగే హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే అందరిలాగా నేను ఫ్లవర్స్ అవన్నీ తీసుకురాలేదు. సడెన్‌గా ఇలా ప్లాన్ చేశాను. దీని గురించి ఏం ఆలోచించుకోన్నట్టు" తను చెప్తాడనమాట. వెంటనే ఇక నీల్ డౌన్ చేసి రింగ్ చూయిస్తే తను వెంటనే యాక్సెప్ట్ చేసి, "నన్ను మ్యారేజ్ చేసుకుంటావా?" అంటే వెంటనే యాన్ తప్పకుండా చేసుకుంటానని చెప్పేసి తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. సో, వెంటనే తను గట్టిగా హగ్ చేసుకుంటుంది.
నెక్స్ట్ డే జింగ్ ఆఫీస్ దగ్గరికి రాగానే రిపోర్టర్స్ అందరూ క్వెషన్స్ వేయడం స్టార్ట్ చేస్తారనమాట. నిజంగానే మీరు ఇంకా యాన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారా అని చెప్పేసి. అప్పుడే జింగ్ ఇంకొక డోర్ తీసి యాన్‌ని కూడా దిగమని చెప్తాడు. సో, యాన్ దిగ్గానే వాళ్ళు క్వెషన్స్ ఇంకా అడుగుతూ ఉంటారు. అప్పుడే లోపల నుండి వాళ్ళ గ్రాండ్‌పా బయటకొస్తారు మిస్టర్ గు. మిస్టర్ గు వచ్చారని చెప్పగానే వీళ్ళందరూ మిస్టర్ గు వైపు పరిగెత్తి క్వెషన్స్ అడగడం స్టార్ట్ చేస్తారు. నిజంగానే వాళ్ళు రిలేషన్‌షిప్‌లో ఉన్నారా? మీరేం చెప్తారంటే, అవును మీరు విన్నది కరెక్టే వాళ్ళిద్దరు రిలేషన్‌షిప్‌లోనే ఉన్నారు. నా అడాప్టెడ్ సన్ అలాగే నా గ్రాండ్ డాటర్ ఇద్దరు రిలేషన్‌షిప్‌లోనే ఉన్నారు. మ్యారేజ్ కూడా చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. వాళ్ళ రిలేషన్‌షిప్‌ని నేను యాక్సెప్ట్ కూడా చేస్తున్నాను అన్నట్టు మీడియా ముందు అనౌన్స్ చేస్తారనమాట. వీళ్ళందరూ సర్ప్రైజ్ అవుతారు. సో, నెక్స్ట్ క్వెషన్ వాళ్ళేమంటారంటే, అదేంటి మీ అబ్బాయి ఇంకా మీ గ్రాండ్ డాటర్‌కి మ్యారేజ్ ఎలా చేస్తారు మీరంటే, ఆ క్వెషన్‌కి ఆన్సర్ నేను చెప్తానని చెప్పేసి అప్పుడే జింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇలా చెప్తాడు. నేను వీళ్ళ మిస్టర్ గ్రూ అడాప్టెడ్ సన్ పొజిషన్‌ని క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక నేను వాళ్ళ ఫ్యామిలీకి రిలేటెడ్ అడాప్టెడ్ సన్ అయితే కాదు. ఆ పొజిషన్ ఇంకా స్టేటస్ నాకొద్దు. సో, నేను తినకి హస్బెండ్‌గానే ఉంటాను ఇక నుండి అన్నట్టు. ఇలా అయితే మా ఫాదర్‌ని అంటే మిస్టర్ గూని అలాగే నాకు కాబోయే భార్యని యాన్ని ఇద్దరిని హ్యాపీగా ఉంచినట్టు అవుతుంది అన్నట్టు ఇలా అనౌన్స్ చేస్తాడనమాట. మీట్ అవ్వగానే సో, ముగ్గురు వెళ్తున్నప్పుడు గ్రాండ్‌పా ఇంకా యాన్ మన జెంగ్ యాన్ క్వెషన్ చేస్తుంది. "అదేంటి ఇదెప్పుడు డిసైడ్ అయ్యారు నాకేం చెప్పలేదే" అంటే యాక్చువల్లీ జింగ్ ఇంకా నేను ముందే డిస్కస్ చేసుకున్నాం. నీతో సడెన్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నీకు చెప్పలేదు జింగ్ అన్నట్టు గ్రాండ్‌పా చెప్తారు. ఇలా ఎందుకు చేశావంటే, "ఏం కాదులే ఆ పొజిషన్ పోయినా పర్మనెంట్ నీ హస్బెండ్ పొజిషన్ నాకుంటుంది కదా! సో, మన ఫ్యామిలీ ఎప్పుడు విడిపోదు కలిసే ఉంటుందిలే" అన్నట్టు తను చెప్తాడు. ఇంతలో గ్రాండ్‌పా ఇక ఎలాగో నేను ఒప్పుకున్నాను కాబట్టి మీ ఇద్దరు హ్యాపీగా ఉండండి. సరే మీ లైఫ్‌ని మీరు లీడ్ చేయొచ్చు. ఇక నేను అడ్డుకోను. ఇక నేను వెళ్తానని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతారనమాట. వీళ్ళిద్దరూ చాలా హ్యాపీ అవుతారు. ఫైనల్లీ వాళ్ళ స్టేటస్ అందరి ముందు అనౌన్స్ చేసినందుకు పబ్లిక్ ముందు. నెక్స్ట్ సీన్‌లో మనకి జియోని చూపిస్తారనమాట. తను అబ్రాడ్‌లో ఉన్నాడు కదా! సో, ఒక వయలిన్ బుక్ చేస్తాడు. అది కూడా ఆహ్, యాన్‌కి ఇద్దామని చెప్పి బుక్ చేస్తాడు. సో, వాళ్ళేం చెప్తూ ఉంటారంటే, "ఇది చాలా స్పెషల్‌ది. మీరెవరికైతే గిఫ్ట్‌గా ఇస్తున్నారో వాళ్ళు చాలా అదృష్టవంతులు" అన్నట్టు ఒక అమ్మాయి చెప్తూ ఉంటుంది. సో, మన సిటీలో చైనాలో లేటెస్ట్ న్యూస్ ఏంటో చూడు అంటే, గు ఫ్యామిలీది ఒక న్యూస్ వచ్చిందని చెప్పేసి ఆ వీడియో చూస్తాడు. ఏదైతే వీడియో మిస్టర్ గు అనౌన్స్ చేస్తాడు కదా! వాళ్ళిద్దరికి మ్యారేజ్ అని చెప్పేసి జింకి ఇంకా యాన్‌కి. ఆ న్యూస్ చూడగానే ఒక్కసారిగా జియు వెంటనే చైనాకి ఫ్లైట్ బుక్ చేసుకొని స్టార్ట్ అవుతాడు. డైరెక్ట్‌గా మనకి వాళ్ళ మ్యారేజే చూయిస్తారనమాట. మ్యారేజ్ ఎలాగో ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళ మ్యారేజ్ అంతా అరేంజ్ చేసేసి ఇంట్లోనే వాళ్ళ మ్యారేజ్ చేస్తారు. ఇద్దరు రెడీ అయిపోయి జింగ్ ఇంకా యాన్ ఆహ్, అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. నడుచుకొని వెళ్ళిపోయినప్పుడు రింగ్స్ చేంజ్ చేసుకొని ఇద్దరు కిస్ చేసుకుంటారనమాట. లైఫ్ అంతా నేను ప్రొటెక్ట్ చేస్తానని చెప్పేసి ఈ జింగ్ వచ్చి యాన్‌తో చెప్తాడు. అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళని బ్లెస్ చేస్తారనమాట. గ్రాండ్‌పా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళ మ్యారేజ్ ఎలా కంప్లీట్ అవుతుంది. దూరం నుండి వాన్ వచ్చేసి ఇలా అనుకుంటుందనమాట. ఇద్దరు సంతోషంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అని చెప్పి. అప్పుడే వెనక నుండి ఈ మాటలు జియు వింటాడనమాట చైనాకొచ్చేసి. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.